పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేయాల్సింది రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి కాదని, అనర్హులైన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు పేర్కొన్నారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని డీఆర్ఓ సమావేశానికి రావాలని పిలుపుని ఇవ్వడంతో రెడ్ క్రాస్ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఉండడంతో రాజీనామా చేశారని అన్నారు. పర్వతరెడ్డికి రాజీనామా చేయమని ఎవరూ చెప్పలేదన్నారు. మంత్రి నారాయణపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. నెల్లూరులోని ఆయన నివాసంలో మామిడాల మధు మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, గతంలో మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, తర్వాత రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్నారు. ఒకానొక సమయంలో కరోనా పీరియడ్లో ప్లాస్మాని మీరు చెన్నైకి ఇటు బెంగళూరుకి తరలించి కోట్లాది రూపాయలు సంపాదించారని చెప్పి ఆరోపణలు మీ మీద ఎన్నో, ఈరోజు మీడియా మిత్రులు కానీ లేకపోతే పత్రికా ప్రకటనలు కానీ ఎన్నో వాటిలో వచ్చింది. ఏ రోజు కూడా మీరు అటువంటి ఆరోపణ వచ్చిన రోజు కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పలా. మిమ్మల్ని ఈరోజు ఎవరు కూడా రాజీనామా చేయమని ఎవరూ చెప్పలా. మీకు డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారు ఒక నోటీస్ ఇచ్చారు, ఈరోజు 4 గంటలకు మీటింగ్కి రమ్మని. దానికి మీరేదో భయపడిపోయి రాజీనామా చేయమన్నారని చెప్పి మీరు నారాయణ సార్ మీద చెప్పి నా ప్రజల దగ్గర సానుభూతి పొందాలని నెల్లూరు నగరంలో మీరెంతో ప్రయత్నిస్తున్నారు. కానీ 4 గంటల మీటింగ్లో మీకు సభ్యులు ఎవరైతే ఉన్నారో రెడ్ క్రాస్కి సంబంధించిన సభ్యులు, వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ నిందని నారాయణ గారి మీద తోసేదానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నగర ప్రజలు ఎవరు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఈవెన్ ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అదీగాక మీరు ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎట్లా అయితే ఏమి, గతంలో మీ వైసీపీ ప్రభుత్వం, అంటే మేము వైసీపీ అంటాం వాస్తవంగా, అంత వరస్ట్ ప్రభుత్వంలో మీరు ఆఖరికి ప్రైవేట్ టీచర్స్ని కూడా మీ ఓటర్స్గా చేర్చుకొని 14,000 దొంగ ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు ఎమ్మెల్సీగా గెలిచారు. పోనీ ఎమ్మెల్సీగా గెలిచిన దానికి నెల్లూరు నగర ప్రజలకు ఏమైనా సేవలు అందిస్తున్నారా? ఈరోజు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ అంటున్నారు. ఏమి సేవలు అందిస్తున్నారు మీరు ఏదన్నా నెల్లూరులో సమస్యలు ఉంటే పత్రికాముఖంగా చెప్పండి, లేదంటే స్వయంగా మంత్రి గారిని కలవండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కలవండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీలు ఉండవు ఎప్పుడు కూడా. మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఏ టీచర్ బాధలు మీరు తీర్చారు? ఒక టీచర్ బాధ అయినా తీర్చారా? మీరు ఒక టీచర్ స్కూల్ సమస్యలైనా తీర్చారా? మీరు ఏవి తీర్చకుండా ఊరికినే ఏదో వేగ్గా నారాయణ గారి మీద నింద మోపాలంటే అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని నారాయణ గారు రాజీనామా చేయమని చెప్పి ఆయన ఒత్తిడి చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను దీన్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఆయన ఎవరిని కూడా అలా వెనక నుంచి పొడిచే మనస్తత్వం నారాయణ గారికి లేదు. ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడతారు, సూటిగా చెప్తారు, సూటిగా చేస్తారు తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మన మంత్రి గారు నారాయణ గారు కాదు. గతంలో మీరు 2014 నుంచి 19 వరకు చూస్తే మీరు కాలేజీలు నడుపుకున్నారు. మీరు బ్రహ్మాండంగా హ్యాపీగా విద్య అందించారు. అలాగే మీరు ఈరోజు మీ స్కూల్ గ్రౌండ్స్కి ఎటువంటి పార్కింగ్ లేదు. ఈరోజు అభిరామ్ హోటల్ ఎదురుగా ఉంటుంది, అలాగే అనితా థియేటర్ ఎదురుగా ఉంటుంది. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మీ కాలేజ్ వదలంగానే స్టూడెంట్స్ అక్కడ ట్రాఫిక్లో పాపం ఇటు వచ్చి ఏ కారు కొట్టద్దో, ఎందుకంటే 4-వే జంక్షన్ అది. ఇటుపక్క అనితా హాల్ నుంచి వచ్చి ఏ స్కూటర్ కొట్టద్దో, ఇటుపక్క నుంచి ఏ రిక్షా కొట్టద్దో, ఇటుపక్క నుంచి ఏ కారు కొట్టద్దో అని చెప్పి భయభ్రాంతులతో మీ విద్యార్థులు పోతున్నారు. ముందు మీ విద్యార్థుల మీద మీకు అంత శ్రద్ధే ఉంటే వాళ్ళని ఒక మంచి ప్లే గ్రౌండ్ ఉండే ఏరియా తీసుకొని అక్కడ కట్టించి, అక్కడ లేదా బిల్డింగ్ రెంట్కి తీసుకొని అక్కడ చేర్పించండి. ఇక్కడ చేరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సబబు కాదు. అలాగని మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పి పొంగూరు నారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కోరరు. ఈరోజు మీరు మీటింగ్కి మీరు హాజరవ్వండి, మీకు తెలుస్తాయి అన్నీ కూడా. కానీ మీరు నిజంగా కూడా విద్యార్థి దశ నుంచి, అంటే మీకు విద్యార్థి రాజకీయాలు కూడా తెలుసు. అంటే మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మీరు ఒక టీచర్గా, మీరు ఒక లెక్చరర్గా ఉన్నారు. మీరు కానీ కృష్ణారెడ్డి గారు, మీ పార్ట్నర్ కృష్ణారెడ్డి గారు కానీ సర్వోదయ కాలేజీలో ఉన్నారు. ఆయన అక్కడ జీతం తీసుకుంటూ నీ కాలేజీలో వచ్చి కూడా పనిచేసేవాళ్ళు. ఆయన కూడా మేము ఏ రోజు కూడా బాధపడాలి. అంటే అక్కడ పనిచేశారు, ఇక్కడ ప్రైవేట్గా సంపాదించుకున్నారు. మేము ఎప్పుడు దాని గురించి మాట్లాడాల. కానీ మీరు మాత్రం నారాయణ గారిని టార్గెట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు, ఇది సబబు కాదు, ఇది చాలా నీచంగా ఉంది. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీకి కూడా, నాకు తెలిసినంత వరకు మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే మీరు ఎమ్మెల్సీకి కూడా అనర్హులుగా ఇచ్చేయాలా, లేదా మీరు ఎమ్మెల్సీకి రాజీనామా చేయండి. దీనికి కాదు రాజీనామా చేసేది. రాజీనామా చేస్తాను, నిన్ను ఎవరు రాజీనామా చేయమన్నారు? అసలు మాటికి వస్తే నేను రాజీనామా చేస్తాను, ఆయన చేసినా కూడా నేను రెడ్ క్రాస్ని పట్టించుకుంటాను. ఏ రోజైనా సరే మీరు రెడ్ క్రాస్ గురించి ఏమైనా పెద్ద సేవలు చేశారా? కరోనా పీరియడ్లో అందరి డొనేషన్స్ తీసుకొని ఏదో కొద్దిగా అక్కడక్కడ ఎక్కడో భోజనాలు పెట్టారు.
మీతో పాటు మేము సామాన్య కార్యకర్తలవి మీతో పాటు పోటీగా పెట్టాం ధీటుగా. నేనే కాదు, రూపినేని అక్రోడు, విజయ్ కుమార్ నాడు, ఆ పిల్లాడు పెట్టాడు, ఎంతోమంది పెట్టారు. మీరు ఒక సంస్థను అడ్డం పెట్టుకొని పెడితే మేము మామూలుగా ఇండివిజువల్గా పెట్టాం మేము కూడా. కానీ మీరు అవన్నీ కూడా అవి కాదు చేసేది. ప్రజలకి ఏదైనా న్యాయం చేయాలంటే, ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళండి. లేదా మీకు అంత ఇది లేదా, నారాయణ గారి మొహం మీరు చూడదలుచుకోలేదా, లేదా చంద్రబాబు నాయుడు గారికి నేను వేరే పార్టీ అనుకున్నారా, ఒక నగరాధ్యక్షుడు నేనున్నా, నాకు తీసుకొచ్చి నాకు ఇవ్వండి. మీ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి నేను చేయించి మీకు చూపిస్తా. నారాయణ గారు ఎందుకు పనిచేయరో చూపిస్తా. ఖచ్చితంగా నారాయణ గారు ఎవరు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు, ఎవరు వెళ్ళినా పనిచేస్తున్నారు. అక్కడ అమరావతిలో అంత బిజీగా ఉన్నా కూడా మాకు ఎవ్రీ మినిట్, ఈ రోజు డైలీ 24 అవర్స్లో ఏదో ఒక టైంలో మా కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది. నారాయణ గారు మీరు ఎట్లా పోవాలి చూస్తున్నారు. ఈరోజు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. ప్రజలు నారాయణ గారిని మంచి మెజార్టీ గెలిపించారు, ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తారని చెప్పన్నారు. ఎస్, ఈరోజు డెవలప్మెంట్లో నెంబర్ 1 రాష్ట్ర స్థాయిలో. ఎందుకంటే నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు ఈరోజు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా చేస్తున్నారు. 1వ తేదీ పెన్షన్ దగ్గర నుంచి, 1వ తేదీ శాలరీ దగ్గర నుంచి, 1వ తేదీ గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి, అలాగే ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా స్టార్ట్ అయింది. ఈరోజు నా సొంత డివిజన్లో నువ్వు ఎక్కడ మీరైనా చెక్ చేసుకోండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేశారు. అలాగే ప్యాచ్ వర్క్స్, ఎక్కడైతే రోడ్లు మరమ్మతులకు గురైనయో వాటిలన్నింటిని కూడా ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. మీరు అవన్నీ చూడండి. మీరు చూడకుండా ఏదో నారాయణ గారి మీద నిందలేసి మీరేదో మెహర్బానీ పొందాలని, లేదా మీరేదో ప్రజల దగ్గర సానుభూతి పొందాలని మాత్రం అనుకుంటే మీరు నిజంగా కూడా చాలా మైనస్లోకి వెళ్ళిపోతారు. గతంలో మీరు 2వసారి రెడ్ క్రాస్ చైర్మన్గా అయినప్పుడు కూడా మీరేమి పెద్ద సర్వీస్ ఏజెంట్గా మీరేమి గెలవలా. మీరు మీ పాత విద్యార్థులందరినీ కూడా మీరు రెడ్ క్రాస్లో చేర్పించుకొని వాళ్ళ దగ్గర దొంగోట్లు వేయించుకొని మీరు గెలిచారే తప్ప మీరు మామూలుగా ఏం గెలవాల. కాబట్టి మీరు నారాయణ గారిని మాత్రం ఇంకొకసారి ఏదైనా అంటే విత్ ఎవిడెన్స్తో రండి, మేము ఛాలెంజ్, మేము కూర్చుంటాం. అంతేగాని వితౌట్ ఎవిడెన్స్ రావడం, తర్వాత ఈరోజు ఏదో మాట్లాడానని చెప్పి ఎవరెవరి దగ్గర మాట్లాడిస్తే నీకే వదిలేస్తున్నా. ఆ విఘ్నతకి నువ్వు కానీ మాట్లాడిస్తే నీకే వదిలేస్తున్నాను చంద్రశేఖర్ రెడ్డి గారు. నేను ఓన్లీ సబ్జెక్ట్ పరంగా నేను మాట్లాడి చెప్తున్నాను మీకు. మీరు కరెక్ట్గా లేరు. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉంటే నారాయణ గారి మీద నింద మోపి మీరేదో ఎదగాలనుకోవద్దు. మీరు ప్రజల్లో తిరగండి. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రజల్లో ఈరోజు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. లోకేష్ బాబు గారు ఉన్నారు, ఈరోజు ప్రజా దర్బార్ పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు. ప్రతి ఒక్కరు వినతులు తీసుకుంటున్నారు. గతంలో మీ ముఖ్యమంత్రి రావాలంటే పరదాలు లేనిదే మీ ముఖ్యమంత్రి ఏ రోజు బయటికి రాలా. మీ నాయకులు ఎవరు బయటికి రాలా, బయట తిరగలా, నోరేసుకొని అరవడం తప్ప ఏమీ లే. ఏం డెవలప్మెంట్ ఏమీ లేదు. అందుకే ప్రజలు 11 సీట్లతోనే 11 రెడ్డిగా మీ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. పోయినసారి 153 వస్తే అబ్బా అన్నారు, ఈసారి 164 సీట్లు వచ్చినాయి మాకు. కేవలం డెవలప్మెంట్ అంటే నారాయణ గారు, అభివృద్ధి అంటే నారాయణ గారు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.